డైలాగ్స్ పెట్టుకున్నారు. వాటి మీద మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ రియాజ్ గారు. బుల్లమల్ల యాదవ్ గారు, మీరు మాజీ ఎమ్మెల్యేగా ఈ అంశంపై మీరేం చెప్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు మినిమం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే, కానీ కేవలం 1,35,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. 599 1,35,599 పూర్తిగా లెక్కలు కూడా చెప్తున్నారు రియాజ్ గారు. మరి మీరు మరొకసారి కూడా యువతను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు, యువతను రెచ్చగొడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో మీరు ఇవాళ సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించారు. సో మీకు అర్హత లేదు. సో మీదంతా పేపర్ లీకుల పాలన, జిరాక్స్ సెంటర్లో మీరు పేపర్లు అమ్ముకున్నారు అని చెప్పి మీరు మేము 67,700 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అడ్డూరు లక్ష్మణ్ మంత్రిగా మాట్లాడడం కావచ్చు. రియాజ్ గారు కూడా ప్రతి పేపర్ ఆయన చూపెడుతున్నారు. సో దీంట్లో మీరేం చెప్తారు? నిజంగానే ప్రభుత్వ పరిధిలో ఒక చర్చా వేదిక పెడతారా, లేకపోతే ఒక వేదికను పెట్టి చర్చకు పిలుస్తారా? చర్చకు పిలిస్తే అక్కడ కూడా కెమెరాల సాక్షిగా మాట్లాడదాం, ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంగా రిక్రూట్మెంట్ అయిందని చెప్పేసి జబ్బలు తెచ్చుకొని మా గొప్పలని చెప్పుకుంటున్న నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము రిక్రూట్ చేసిన వాటికి నియామక పత్రాలు, సభలు, సమావేశాలు పెట్టి ప్రశంసా పత్రాలు మాత్రం ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామ్ మా దాంట్లో అయింది, సెలక్షన్ మా దాంట్లో అయింది. అప్పుడు మేము ఆర్డర్స్ ఇవ్వలేకపోవచ్చు, వాటన్నిటిని ఈరోజు ఆర్డర్ పాస్ చేసి ఈ రోజు వీళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏబిసిడి కేటగరైజేషన్ మందకృష్ణ మాధవ్ గారు తీసుకొచ్చింది అడ్డం వచ్చింది అని చెప్పి చెప్తాము. మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే సరూనార్లో వీరికి ఇబ్బంది కలుగుతుంది, కానీ అశ్వనాథ్ చౌరస్తాలపై ఎవరిని కదిలించినా కానీ కోచింగ్ సెంటర్లు మాక్సిమం అక్కడ ఉన్నాయి కదా, ఎవరిని కదిలించినా కేటీఆర్ గారు అంటే కూడా ఇంకా పరుష పదజాలంతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. రైతులు యూరియా కోసం అడిగితే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాల గురించి అడిగితే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు చేస్తున్న విధానాలకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అవుతారు. మీరే కదా అదే వేదికగా, సరూనార్ వేదికగా నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. మీ హామీలు నమ్మి, మాటలు నమ్మి మోసపోయారు. ఆ మోసపోయిన నిరుద్యోగ యువత ఈ రోజు మొత్తుకుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో, అశోక్నగర్ చౌరస్తాలో, అనేక ప్రాంతాలలో ఎవరిని అడిగినా కానీ నిరుద్యోగుల్ని ఏ రకంగా మోసం చేసినావు అనేది రేవంత్ రెడ్డి గారి మీద నిప్పులు జరుగుతాం. మేమేదో కేటీఆర్ గారు అందరు పక్షాన మాట్లాడిండు, నిరుద్యోగుల పక్షాన ఈ రోజు జరిగిన అన్యాయం ఏ వేదిక అయితే పెట్టిరో, ఏ భరోసా అయితే ఇచ్చిరో, జాబ్ క్యాలెండర్ అని కూడా అన్నారు కదా మీరు. ఏం జాబ్ క్యాలెండర్? మీరు అన్న దగ్గర అనౌన్స్ అయిన కాడి నుంచి, మీరు ప్రకటించిన దగ్గర నుంచి రిక్రూట్ అయింది ఎక్కడ, రిక్రూట్ చేసింది ఎక్కడ? కేవలం అభూత కల్పనలతోనే అధికారంలోకి రావటానికి ఇష్టారీతిగా హామీలు ఇచ్చి ఈ రోజు చేయటానికి సాధ్యపడట్లేదని అనేక సాకుల కోసం వెతుకుతున్నారు. మీరు నిజాన్ని ఒప్పుకోవాలి కదా. మన ఇద్దరం ఏదో ఈయన ఫైటింగ్ చేసినంత మాత్రాన మీరు ఇదంటే నేను ఇదంటే అని కాదు. ఆధారాలు ఉన్నాయి. చదువుకున్న విద్యార్థులే కదా వాళ్ళు మాట్లాడేది. నిరుద్యోగులందరూ కూడా ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు. నిజంగా రియాజ్ అన్న చెప్పినట్టు ఒకవేళ చర్చ పెట్టమనండి, ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆ శాఖకు సంబంధించిన వాళ్ళని మొత్తం అన్ని ఆధారాలను తీసుకొని రమ్మని చెప్పండి. సపోర్ట్ చేయడానికి అన్నకు కూడా అనుభవం ఉంది కాబట్టి వారు కూడా పక్కన ఉంటారు. మేము కూడా పార్టీ నుంచి మా ప్రతినిధులు వస్తారు, లేదంటే కేటీఆర్ గారే స్వయంగా వస్తారు. చర్చ పెడదాం, ఆధారాలన్నీ రుజువు చేద్దాం. రియాజ్ గారు దాని రాజీనామా కట్టుబడి ఉంటారా, రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనేది మీరు చెప్పండి. ఇవాళ వేదిక మించి అన్న మాట మీద కట్టుబడి ఉండేటట్టు మేము సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారిని మేము ఓకే రియాజ్ గారు అట్లా మేము ఇవాళ రాజకీయాలు ప్రధానం కాదు. ఈ తెలంగాణ ఆగమైపోతుంది. ఎవరు రోడ్ల మీదకి వస్తే ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తున్నారు మీరు. వాళ్ళు రైతులే కాదనంటారు, వీళ్ళు విద్యార్థులే కాదంటారు, వాళ్ళు నిరుద్యోగులే కాదనంటారు. అంటే మీ దృష్టిలో మీ మీద వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళని ఏదో రకమైన ముద్ర ఇస్తారంటే ఎట్లా? కాంగ్రెస్ హయాంలోనే కదా గతంలో తెలంగాణ యువతలందరూ కూడా నక్సలైట్లకు మార్చారు. అడవులకు పోయే కాడికి తీసుకోవచ్చు. తెల్లసొక్కా వేసుకుంటే జీర్ణించుకోలేక పోలీస్ స్టేషన్లలో కొడితే మరో మార్గం లేక అడవులో పోయి తుపాకులు పట్టుకున్నారు. తుపాకులు మోతుతుంటే తెలంగాణ ఆగమైంది కదా. ఇంకా మామూలుగా ఈ రోజు కరువు కటకాలు వస్తే ఉన్న పరిస్థితిని చక్కదిద్దడానికి లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటే ఆశ పెట్టుకున్న పిల్లల మీద
వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి మా కుటుంబాలు బాగు చేస్తారు అనే ఆశతో ఉన్న తల్లిదండ్రులకి ఈరోజు నిరాశ మిగులుస్తున్నారు కదా. వాటి పక్షాన మాట్లాడక ఏం చేస్తాం మేము? డెఫినెట్ గా మాట్లాడతాం, ఉన్న విషయాన్ని చెప్తాం. మీరు జీర్ణించుకోలేకపోతే మేము చేయగలిగేది ఏం లేదు. చర్చ కేవలం డిబేట్లనే కాదు, ఇవాళ వేదిక మీద నుంచే కాదు, మీరు ఎక్కడ పెట్టినా కానీ అధికారికంగా ఆ చర్చలో ఇవన్నీ కూడా ఈ రోజు కేటీఆర్ గారు వేదిక నుంచి ఏవైతే మాట్లాడారో వాటన్నిటినీ మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. మల్లన్న, ఒకసారి రియాజ్ గారు